హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు హరీష. రచన శివాని. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే అయితే మరి ఇంకా రెండో భాగం చూద్దామా? రమేష్ శ్రీరామ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. శివానీని చూసి తమ్ముడికి సరిపోతుందని భావించి తల్లికి భార్యకు చెప్పి తర్వాత శ్రీరామ్కి చెప్పాడు. పెళ్లి చూపులకు రానే వచ్చారు. రమేష్, అతని భార్య రమ, తల్లి, తమ్ముడు కిరణ్ వేరే ఒక పెద్దాయన్ని తీసుకుని వచ్చారు. కిరణ్ ఎలాంటివాడో అన్ని వివరాలు ముందే కుటుంబ సభ్యులకు చెప్పాడు శ్రీరామ్. ఆ ఇంట్లో శ్రీరామ్ మాట అంటే గౌరవం. పైగా శివానీ విషయం అంటే అతనికన్నా జాగ్రత్తలు చూసేవాళ్లు ఉండరని అందరి నమ్మకం. వదినలిద్దరూ ఆడపడుచుని చక్కగా అలంకరించారు. నిజంగా దేవకన్యలా ఉంది శివాని. చూసి అందరూ మురిసిపోయారు. శ్రీరామ్ అయితే దిష్టి చుక్క పెట్టండి మా బంగారానికి అని అనగానే అందరూ నవ్వుకున్నారు. ఇంతలో హేమంత్, వసంత్, శశాంక్ ముగ్గురు స్కూల్ నుండి వచ్చి అత్త చుట్టూ చేరారు. ఎక్కడికత్తా అని అడిగారు. అత్తకు పెళ్లిరా అంది పద్మజ. అవునా అంటూ ఆశ్చర్యపోయినట్టు ముఖాలు పెట్టారు పిల్లలు. పెద్దమ్మ, అత్తకు పెళ్ళెప్పుడు అన్నాడు శశాంక్. వాడికి 6 ఏళ్ళు, ఫస్ట్ క్లాస్. హేమంత్, వసంత్ 4th, 2nd క్లాసెస్ చదువుతున్నారు. అభిరామ్ తెచ్చిన స్వీట్లు, పళ్ళు ప్లేట్లలో పెట్టి అందరికీ పెట్టారు పద్మజ, సరోజ. పిల్లలు స్వీట్స్ తింటూ ఇల్లంతా గోల చేస్తూ తిరుగుతున్నారు. ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. పెళ్లి కొడుకుని చూసి అందరూ బాగున్నాడని చెప్పుకున్నారు. అటు ఇటుగా అందరూ కూర్చున్నారు. శ్రీరామ్, పద్మజ శివానీని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అన్నలిద్దరూ గర్వంగా చూస్తున్నారు చెల్లెల్ని. తల్లిదండ్రులు మురిసిపోయారు బిడ్డను చూసుకుని. వదినలిద్దరూ అబ్బాయి చాలా బాగున్నాడు, కట్నం తక్కువగా అడిగితే బాగుండు అనుకున్నారు మనసులో. అందరినీ చూస్తుంటే ముచ్చటేసింది లక్ష్మమ్మ గారికి. రమాకైతే తిరుగుతున్న పిల్లలను చూసి ఆనందం అనిపించింది. పెళ్ళై 7 ఏళ్లైనా పిల్లలు కలగలేదు రమకు. అదే దిగులామెకు. శివాని అస్సలు తలెత్తలేదు. కిరణ్ చూస్తున్నాడు. ముఖం సరిగా చూడాలని. ఆ అవస్థ చూసి రమేష్ నవ్వుతూ, మీ చెల్లెల్ని కాస్త తల ఎత్తమనరా శ్రీరామ్ అన్నాడు రమేష్. అరే శివా అని ప్రేమగా పిలిచాడు శ్రీరామ్. చారడేసి కళ్లతో అందర్నీ చూసి తలదించుకుంది శివాని. పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేకపోయింది. కిరణ్ కైతే ఇలాంటి దేవకన్యలాంటి అమ్మాయి తన భార్య అయితే అంతకంటే స్వర్గమేముంది అని అనుకుని తను నచ్చాలిగా వాళ్ళకి అనుకున్నాడు కిరణ్. తోటికోడలు రమకు చాలా నచ్చింది శివాని. బాగుంది అని పైకనేసింది. లక్ష్మమ్మ గారికి పిల్ల నచ్చింది. ఆ ఇంటి పద్ధతి నచ్చింది. పెద్ద మనిషిగా వచ్చిన ఆయన, పిల్ల లక్ష్మిలా ఉంది, ఇక మీరు మాట్లాడాల్సింది మాట్లాడండి అన్నాడు. శివానీని లోనికి తీసుకువెళ్ళి అందరికీ ఇష్టమేనని అనుకున్నారు. శ్రీరామ్, ఏరా నీకిష్టమేనా అని అడిగాడు శివానీని. అన్నల ఇష్టమే నా ఇష్టం అనుకుని నవ్వుతూ తలదించుకుంది శివాని. ఏమని చెబుతుంది? తను అసలు అతనిని చూడలేదని. అందరూ నా మంచి కోరేవారే, వారికి నచ్చితే నాకు నచ్చినట్లే అని అనుకుంది శివాని. అందరి ఇష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి మాటలని వింటూ కిటికీ కర్టన్ తీసి కిరణ్ వైపు చూసింది శివాని. బాగున్నాడు, కనుముక్కు తీరు, నొక్కు జుట్టు, అబ్బాయి పొడుగు అని వదిలిన అనుకుంటే విన్నది. కలరే అలా అని శివాని చూస్తుండగానే కిరణ్ ఆమె వైపు చూశాడు. అంతే, టక్కున మంచంపై కూర్చుండిపోయింది శివాని సిగ్గుతో. ఆమె మనసులో ఒకటే ప్రార్థన, అప్పులేమీ లేకుండా తన పెళ్లి జరిగిపోవాలని. దేవుడు విన్నాడేమో మరి. రమేష్ మాట్లాడుతూ, మాకు అమ్మాయి బాగా నచ్చింది, కట్న కానుకలు ఏమీ వద్దు అంటున్నాడు మా కిరణ్. అందుకని పెళ్లి చేసి పంపిస్తే చాలు అని ఖచ్చితంగా చెప్పారు రమేష్. ఆడపెళ్లి వారి నెత్తిన పాలు పోసినట్లయింది. సంబరపడిపోయారు. పెళ్లి కూడా మీ దగ్గరలో ఉన్న శివాలయంలోనే సింపుల్గా చేద్దామన్నాడు రమేష్. కృతజ్ఞతగా చూశాడు శ్రీరామ్ రమేష్ వైపు. ఆ మాటలు విన్న శివాని మనస్సు గాల్లో తేలింది. ఊహలు ఎక్కడికో పరుగులు తీశాయి. పిల్లలు వచ్చి అత్తా అత్తా అంటున్నా ఈ లోకంలో లేదు శివాని. వదినలు చూసి అమ్మ బంగారు బొమ్మ, ఈ లోకంలోకి రావమ్మా అని గేలి చేశారు.
సిగ్గుతో శివాని బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. అందరూ బయలుదేరుతున్నారు. సరోజ వచ్చి, ఏయ్ మొద్దు, ఊహలు తర్వాత అబ్బాయికి ఒక చూపు విసురు అని శివానీని బయటకు తీసుకువెళ్ళింది. వెనక్కి తిరిగి చూస్తున్న కిరణ్ చూపులు శివానీకి గుచ్చుకున్నట్లయ్యాయి. శివానీని అలా చూసిన కిరణ్కి గుండెల్లో జల్లుమన్నట్లయింది. కళ్ళతోనే వెళ్ళొస్తా అని చెప్పాడు కిరణ్. శివాని మోము కెంపు వర్ణంగా మారిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక అభిరామ్ సరోజ ఇంటి వెనకన చక్కగా వేసిన మల్లె, సన్నజాజి, విరజాజీల పందిరి, దానికి కట్టిన పెద్ద ఉయ్యాల్లో కూర్చుని ఉన్నారు. చూసావా, కిరణ్ మా చెల్లి వంక చూపు తిప్పుకోలేక ఎలా చూస్తున్నాడో అంటూ నవ్వాడు అభిరామ్. అవును, మీరు మాత్రం మన పెళ్లి చూపులప్పుడు వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళలేదా అంటూ నవ్వింది సరోజ. అవునవును, చేసుకోవాలా వద్దా అన్న సమస్యతో చూసిన మాట నిజమే అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అందుకే చూడగానే ఓకే చెప్పారు అని నవ్వింది సరోజ. ఏం చేద్దాం, నీ పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ నన్ను నేనే మర్చిపోయేలా చేశావు అని సరదాగా నవ్వుకుంటున్నారు ఆ జంట. అక్కడ కూర్చోవాలని వచ్చిన శివాని ఆ మాటలు విని నవ్వుకుంటూ వెనక్కి తిరగబోయింది. అది చూసిన సరోజ, రామ్మ పెళ్లి కూతురా, మా తమ్ముణ్ణి ఒక్క చూపుతోనే పడేవేశావు. చాలా అమాయకుల్లా ఉన్నాడు, నీ మాయలో పడిపోయాడు అంటూ అల్లరి చేయసాగింది. అనుకోని కొత్త మాటలకు కొంత సిగ్గు, కొంత భయం, కొంత ఇష్టం కలగలుపుగా శివానీని చుట్టుముట్టాయి. బంగారు బొమ్మలాంటి మా శివానీని చూస్తే మీ అన్నకేంటి, రాజకుమారుడికైనా నచ్చి తీరాల్సిందే అన్నాడు అభిరామ్ గర్వంగా. రామ్మ అంటూ వారిద్దరి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు శివానీని. పెళ్ళంటే బెరుకుగా భయంగా ఉంటుంది. కష్టనష్టాల గురించి ఆలోచించకు. కట్నాల సమస్య లేదు. ఇక పెళ్ళంటావా, వాళ్ళు అడిగిన దానికంటే బాగా చేయగలము. మాకు ఏ బాధ లేదు. హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా అన్నాడు అభిరామ్ చెల్లెలు తలపై చేయి వేసి. నీకేమన్నా కావాలంటే చెప్పరా అన్నాడు అభిరామ్. ఇంతకంటే ఏం కావాలి, తనకు అందరూ ప్రేమిస్తారు, అది చాలు తనకు అని అనుకుని ఏమీ వద్దు అన్నయ్య అంటూ అభిరామ్ భుజంపై తలవాల్చుకుంది శివాని. కళ్ళల్లో వారి ప్రేమకు చిరుతడి చేరింది శివానీకి. ఎవరైనా ఇది కావాలి అని అడుగుతారా? తన మెడలో వేసిన గిల్టు పచ్చల హారం చాలా బాగుంది, అది తక్కువ బంగారంతోనైనా చేయించండి అంది సరోజ. మంచి సలహా ఇచ్చావంటూ సరోజ నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేశాడు అభిరామ్. ఇలా అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంది సరోజ అల్లరిగా. ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. అన్నా వదిన లోనికి వెళ్లారు. శివాని అక్కడే కూర్చుంది. పెరడంతా చూస్తూ ఉంది. చాలా అందంగా పూల మొక్కలతో నింపారు పెరడంతా వదినలిద్దరూ. మరుమం గుబురులో నుంచి మంచి సువాసన శివానీకి మైమరుపు కలిగించింది. ఎప్పుడూ లేనిది ఇలా అంతా కొత్తగా కనిపిస్తుందేమిటి అని అనుకుంది శివాని. ఇవాల్టికింతే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం 3వ భాగంతో. నా కథ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.